Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐటీ మీడియా. దిస్ ఇస్ పవన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం అయితే బాలాపూర్ గణేష్ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ యూత్ అంతా పనిచేయడం జరుగుతుంది. సో పూజకి అయితే రెడీ చేయడం జరుగుతుంది వినాయకుడిని. మొత్తము ఇది ఆయన దర్శనం చేసుకోవడానికి మొత్తం ఇబ్బంది కలగకుండా ఈ బార్గెట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ గణేష్ ఈసారి ఒక కొత్త థీమ్ తో అయితే రావడం జరిగింది. ఆయన చేతి కింద ఆ సింహాన్ని నుంచి, సింహం బొమ్మ నుంచి పైన ఓం అరచేతిలో ఓం సింబల్ ఒక సిట్టింగ్ పొజిషన్ లో అయితే వినాయకుడు ఉండడం జరిగింది. పైన కిరీటం మీద కూడా శివుణ్ణి, అదే విధంగా శివుడి ప్రతిరూపాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా గంగాదేవి పక్కన మోదకాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ప్రస్తుతం ఇక్కడ ఇది స్వర్ణగిరి థీమ్ తో అయితే ఈసారి తీసుకురావడం జరిగింది. సో మొత్తం వినాయకుడిని దాదాపు ఇది 25 నుంచి 27 అడుగుల విగ్రహాన్ని అయితే ఇది చేయడం జరిగింది. సో కిరీటం పైనుంచి ఆ కింద కూర్చున్న సింహాన్ని మొత్తం 27 అడుగులు అయితే దీనికి చెప్పడం జరిగింది. మొత్తం ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. రూమ్ అంతా అలంకరించబడింది. ఎలా ఉంది అంటే కొంచెం అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. పైన మొత్తము గణేశుని పెట్టిన విగ్రహ ఆ కింద మొత్తం ఆ ఫ్లోర్ ఇది మొత్తం డెకరేటివ్ పర్పస్ లో అయితే అలంకరించడం జరిగింది. ఇదే ఆలయంలో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది కదా. పైన ఈ స్వర్ణగిరి థీమ్ కూడా మీకు ఇప్పుడైతే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అయితే టెంపుల్ లోపల వాతావరణం ఇదంతా చాలా అద్భుతంగా చేసినారు. సో మీకు బయట ఈ స్వర్ణగిరి థీమ్ కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇది వినాయకుడి తొండం మీద కూడా త్రిశూల ఆకారంతో అదే విధంగా ఓం వచ్చే విధంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. సో మొత్తము ఈసారి 3D ఐస్ అయితే ఉన్నట్లయితే అనిపించట్లేదు, కానీ కళ్ళు కూడా చాలా అద్భుతంగా చేసినారు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మూషిక వినాయకుడి వాహనాన్ని కింద ఇటు సైడ్ పెట్టడం జరిగింది. సింహాన్ని చేతి కింద అటు సపోర్ట్ గా తీసుకున్నట్లు అటు సైడ్ పెట్టడం జరిగింది. సో ఇది అన్నమాట బాలాపూర్ గణేష్ విగ్రహం. బాలాపూర్ గణేష్ అంటే మీకు లడ్డు ఎంత ఫేమస్ తెలుసు. ఇప్పటి వరకు కోట్లలో వచ్చినది. ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. లక్షల్లో అయితే లడ్డు వేలం పట్టు అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈసారి బాలాపూర్ గణేష్ ని స్వర్ణగిరి థీమ్ తో తయారు చేయడం జరిగింది. మనం అదే స్వర్ణగిరి సెట్టింగ్ లో అయితే ఉన్నాము. ఎంత అద్భుతంగా చేసినారు ఒకసారి చుట్టుపక్కల మీరు చూడొచ్చు. మొత్తం ఒరిజినల్ పూలతో అయితే దీనిని అలంకరించడం జరిగింది. సెట్ మొత్తం అక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పేసి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ మహావిష్ణువు అయితే ఆదిశయ్య మీద అంటే పాము మీద అయితే పడుకొని ఉన్నట్లు పరుపుగా చేసుకుని ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ వాటర్ ఉంది. మొత్తం మీరు జనరల్ గా చూసే ఉంటారు ఎప్పుడన్నా మూవీస్ లో గానీ ఇట్లాంటి వాటిల్లో క్లియర్ గా పైన మొత్తం ఆ వాటర్ లో ఆ పాము పడగొన్నప్పుడు మహావిష్ణువు దాని మీద సేద తీరుతున్న దృశ్యాలను అయితే క్లియర్ గా మీరు చూసింటారు. అదే విధంగా ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు అంతా చూడొచ్చు. చుట్టుపక్కల అలంకరించిన మొత్తం ఒరిజినల్ పూలతో అయితే అలంకరించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా ఇవి ప్రత్యేక ఆకర్షణగా వీటి నిలవడం జరుగుతుంది. మొత్తం పూలతోనే ఆ పేరులు, ఆ కనిపించే పేరు కావచ్చు, ఆ డిజైన్స్ కావచ్చు, అన్ని మొత్తం ఒరిజినల్ పూలతోనే తయారు చేసినారు. ఇప్పుడే ఆ డెకరేషన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పూజకి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మొత్తం రెడ్ కలర్ మ్యాట్స్ వేసి కింద చాలా అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది. మొత్తం రెండో స్టేర్ లో కూడా దీన్ని పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్ గా చుట్టుపక్కల మొత్తం ఏ విధంగా అలంకరించినారు అని చెప్పేసి. మొత్తం బార్గేట్లు కూడా బయట మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళు బయట నుంచే దీన్ని వీక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఆ గద కూడా సగం నీళ్ళలో మునిగినట్టు అక్కడ మీరు వాటర్ కూడా నింపేస్తున్నారు. ఇందులో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆ పైపు మొత్తం అంటే నిండిన తర్వాతే ఒక ప్రత్యేక వైభవం దీన్ని అలంకరించుకుంటుంది బాలాపూర్ గణేష్ అని చెప్పొచ్చు. అంటే బాలాపూర్ గణేష్ ని ప్రతిసారి ఏదో ఒక థీమ్ తో అయితే తయారు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయోధ్యలో తయారు చేశారు. అంటే అయోధ్య పరంగా మొత్తం అయోధ్యలో వినాయకుడిని కొలువు తీర్చిన విధంగా తయారు చేసినారు. ఇప్పుడు ఆ మహావిష్ణువుది బాలాపూర్ స్వర్ణగిరితో అయితే తయారు చేయడం జరిగింది.
చాలా మంచిగా అనిపిస్తుంది ఇది మొత్తం చూస్తుంటే. బయట ఒకసారి జనాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి చూడండి ఒకసారి. ఎంతో మంది దీనిని దూరం నుంచే వీక్షిస్తున్నారు. బాలాపూర్ గణేష్ దర్శనం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు యూత్ అంతా అలంకరించడం జరుగుతుంది. మొత్తం పబ్లిక్ అంతా ఒకసారి మీరు చూడొచ్చు బయట నిలబడి. ఒకసారి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము ఏంటి పరిస్థితి. సో ఇక్కడికైతే యూత్ కూడా వచ్చినారు, చాలా ఎక్సైట్ అవుతున్నారు చూసేదానికి. పాపం ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళని లోనకి పోనించట్లేదు. ఒకసారి ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఫస్ట్ టైం వచ్చాం ఇన్స్టా చూసి. ఏమో 6 కల్లా ఓపెన్ చేస్తారంట. మేమైతే కోంపల్లి నుంచి వచ్చినాం. మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చాం చూద్దాం. సో ఏంటి వెయిటింగ్ చేస్తున్నారా? ఎప్పుడు వదులుతారంట? మరి ఫస్ట్ టైం కదా, చూడాలి. కోంపల్లి నుంచి వచ్చినారు. కోంపల్లి నుంచి వచ్చాం. మీరు? మేము కూడా కొంపల్లి నుంచి వచ్చాం. ఎక్కడ రీల్స్ లో చూసి వచ్చినారా? నాకు ఆల్రెడీ తెలుసు. ముందే తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారు? రాలేదు, బట్ చూద్దామని వచ్చాం. ఎక్సైట్మెంట్ వచ్చాం. కానీ లడ్డు వేలంపాట చాలా ఫేమస్. దాని గురించి వచ్చాం. ఫస్ట్ ఆ లడ్డూని చూద్దామని వచ్చాం. ఫస్ట్ మెయిన్లీ అదే పెట్టలేదు. ఇంకా ఏం చూద్దాం. అది ఫస్ట్ అది చూద్దాం. టేస్ట్ బాగుంటదంట కదా. మరి లక్షలు వేసుకున్నారా? చూద్దాం. ఏదో పాట మందే. మేము వచ్చినాం. మేము కూడా కొంపల్లి నుంచి వచ్చినాం. చూడడానికి ఫస్ట్ టైం వచ్చినాము. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదంతా మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తున్నారు. స్వర్ణగిరి సెటప్ అసలు డిట్టో, అసలు ఏం లేదు, మొత్తం డిట్టో ఉంది. వెళ్ళాం. చాలా బాగుంది. సేమ్ అట్లానే ఉంది. మొత్తం స్టార్టింగ్ నుంచి రింగర్ మొత్తం సేమ్ అట్లానే ఉంది. మంచిగా అనిపిస్తుంది. మరి ఏం చెప్తారు ఫైనల్ గా దీని గురించి? అందరూ ఖచ్చితంగా రండి, చూడండి, దర్శనం చేసుకోండి. ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడు 1 అవర్ అవుతుంది బ్రో. బాలాపూర్ గణేష్ ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఎక్సైటెడ్ తో వచ్చినా బ్రో. కాకపోతే ఇలా పంపిస్తారు, సైడ్ పెట్టిస్తారు. ఇంకా టైం కాలేదు అనుకుంటా. ఇంకా పూజ కాలేదు. మీరు మంచిగా కొబ్బరికాయ అదంతా తీసుకొని వచ్చినారు యూత్ ఈ రోజుల్లో. ఏదో చాలా ఎక్సైటెడ్ మీద వచ్చినాం బ్రో. అలాగే 6ంటికి మళ్ళీ వస్తారా చూడడానికి? రావాలి బ్రో. అంత దూరం నుంచి జర్నీ చేసుకుని వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోతే మంచిగా ఉండదు బ్రో. వస్తుంటారా మామూలుగా రెగ్యులర్ గా వస్తుంటారా? నా ఫస్ట్ టైం ఇది. సో ఇక్కడ చూసి మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి. ఎక్కడ అంటే బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్, లడ్డు అంటే ఇంకా ఫేమస్. మెయిన్ దానికోసమైనా వచ్చి చూడటానికి వస్తుంది. నేను ఎస్పెషల్లీ దర్శనం చేసుకుని వచ్చినాం బ్రో 2 రోజుల తర్వాత. నాకు ఎప్పటి నుంచో పోవాలని ఉండే, బట్ ఇవాళ అయింది అది. మీరు బ్రో ఫ్రెండ్ అతను వచ్చాడా? బాగుంటది, ఒకసారి వెళ్ళి చూద్దామని అంటే వచ్చాను అనమాట. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి, బట్ ఎంట్రీ అనేది నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈసారి ఎలా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ విగ్రహం? చాలా అద్భుతం అనిపిస్తుంది. అసలు ఇది మన బాలాపూరేనా లేకపోతే స్వర్ణగిరికి వచ్చింది లవణ్యం అనిపిస్తుంది. అందరూ ఒక వారం రోజుల నుంచి యూట్యూబ్ లో అక్కడక్కడ వైరల్ అవుతుంటే చూద్దామని వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు అది కళ్ళకు అసలు సరిపోతలేదేమో అనిపిస్తుంది. ఇంకా సాయంత్రం 6 గంటలకైతే మనకు విషయం ఏందనేది ఇంకా చాలా లోపలికి వెళ్ళే పర్మిషన్ ఇస్తారు. కానీ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అసలు అన్నుల పండుగగా ఉందని చెప్పొచ్చు తప్పకుండా. అయితే నిజంగా సెట్టింగ్ చాలా అద్భుతంగా చేస్తారు. అంటే ఒరిజినల్ పూలతో మొత్తం అలంకరించడం జరిగింది. లోపల గణేషుని కూడా అదే విధంగా చేయడం జరిగింది. సో ఎవ్రీ టైం వస్తుంటారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. అయితే ఇక్కడ సెట్టింగ్ ఒకటే ప్రత్యేకత కాదు, ఇక్కడ ఒక మంచి మహిమ కూడా ఉంది. మనం అనుకున్నటువంటి కూడా నెరవేరుతాను ఒకటి గట్టి నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే సిటీలో లడ్డూకు ఒక వేలంపాట ద్వారా క్రేజ్ రావడం అనేది బాలాపూర్ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయినాకనే వేరే ప్రాంతాల్లో కూడా దీన్ని పోటీగా పడి ఇంకా లడ్డు వేలంపాట అనేది పెరుగుతూ పోతుంది. ఇక్కడే నాంది అనుకోవచ్చు. లాక్స్ లో వెళ్ళిపోతుంది ఇక్కడ. అవునవునవును. ఇక ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది అనేది కూడా అక్కడ పెద్ద చాటు ద్వారా వివరించి చూడండి మొత్తము ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. అదే మీకు ఏమైనా తెలుసా లడ్డు గురించి హిస్టరీ ఏమైనా తెలుసా? మాకు లడ్డు గురించి ఇంత కాస్ట్లీగా ఎందుకు ఇంత మంది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది? మంచి జరుగుతుందని ఒక ఇది జరుగుతుంది కూడా, కాబట్టి మంచి జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకు మనకి సిద్ధి ప్రాప్తిస్తుంది, సిద్ధి వినాయకుని యొక్క సిద్ధి ప్రాప్తిస్తుంది అనే దాంతోనే ఇంతటి గొప్ప మహిమ వచ్చింది ఇక్కడ బాలాపూర్కు. For more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.